హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో, ఇవాళ నేను ఒక కొత్తది ట్రై చేశాను. సో, అందుకనే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి. సో, కాకరకాయ ఫ్రై ట్రై చేశాను. సో, మీరు కూడా ఇష్టమైతే ట్రై చేయండి. సో, నేను ఒక 250 గ్రామ్స్ కాకరకాయలు తీసుకొని అవి రౌండ్‌గా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని వాటిల్లోకి పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం మిక్స్ చేసి పెడతాను. ఎందుకంటే చేదు వాటర్ అంతా వచ్చేయడానికని చెప్పేసి. సో, ఆ తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, ఈ కాకరకాయ కర్రీలో టేస్ట్ కోసం ఒక స్పెషల్ కారం ట్రై జేసుకోవాలి మనం. అంటే నార్మల్‌గా కారం, ఉప్పు అట్లా గాకుండా మా అమ్మ చెప్పింది. ఇలా ట్రై జేస్తే చాలా టేస్ట్ ఉండిద్ది కాకరకాయ. నీకంత చేదనిపియదని జెప్పారు మమ్మీ. సో, అందుకని జెప్పేసి నేను ఇట్లా ట్రై జేశాను. సో, మాకైతే బాగొచ్చింది. మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బావుందన్నారు. సో, అందుకని జెప్పేసి అప్‌లోడ్ చేద్దామని జెప్పి అప్‌లోడ్ చేశాను. సో, ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే చెప్పా గదా! కారం. ఆ కారానికి ఎండుమిరపకాయలుంటే ఎండుమిరపకాయలు, లేకపోతే కారం ఒక 2 స్పూన్స్ కారం, ఒక 1 స్పూన్ ఉప్పు, చిన్నుల్లిపాయలు ఒక 4, 5 ఉంటాయి గదా! రెబ్బలంటారు మా వైపు అవేమంటారో. ఒక చిన్నది తీసుకోండి చిన్నుల్లిపాయ, ఒక గార్లిక్ ఓకేనా. ఎండు కొబ్బరి కొంచెం తీసుకోండి. అంటే ఒక హాఫ్‌లో హాఫ్ ఓకేనా. కొంచెం ఒక చిన్న ముక్క తీసుకొని అవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అంటే చాలా మెత్తగా వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. జస్ట్ పౌడర్ లాగా వచ్చేయాలి ఓకేనా. సో, అలా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. సో, ఇది మెయిన్ టేస్ట్ ఓకేనా. సో, మీకు చూపించినట్టుగానే చూడండి పొడి పొడిగా అట్లాగే ఉండాలి గానీ, సో, మెత్తగా మెదగట్లేదు గదా అని చెప్పి వాటర్ అట్లా ఏం చేయొద్దు. స్లోగా అయినా మెదిగిద్ది. సో, నేను ఏదైతే కలిపి పెట్టుకున్నానో పసుపు, ఉప్పు వాటిలో కొంచెం వాటర్ అంతా పిండేసి ప్లేట్‌లో ఏసుకుంటున్నాను. ఆ తర్వాత బాండీ పెట్టుకొని మనకి ఎంతైతే సరిపోయిద్దో అంత ఆయిలేసుకోవాలి. అంతేగాని ఏపుకోవడానికని చెప్పి ఫుల్ బాండీకి పోయొద్దు. జస్ట్ ఒక 4, 5 స్పూన్స్ అట్లా, లేకపోతే ఒక 7 స్పూన్స్ ఏసుకోండి ఓకేనా. సో, అట్లా వాటర్ స్పూన్స్ అంటే బాగా అండం కొంచెం గుంతది ఉండిద్ది గదా! ఆయిల్‌కి అట్లా. సో, అదేసుకున్న తర్వాత కొంచెం వేరుశనగ పప్పులు, జీడిపప్పు ఇష్టమైతే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం అవి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి మనం యాడ్ జే ఇవి ఏవైతే కాకరకాయ ముక్కలున్నాయో పిండేసి పెట్టుకుని అవి గోల్డెన్ ఫ్రై దాకా ఏపుకోవాలి. పచ్చిగా తినేవాళ్ళు పచ్చిగా కూడా తినొచ్చు. మా కేటగిరీ ఏంటంటే గోల్డెన్ ఫ్రై. మాకంత పచ్చి తినలేము. సో, అందుకనే మేము అట్లా ఏపుకుంటున్నాము. సో, ఇక్కడేందంటే జస్ట్ కొంచెం ఫ్లేవర్స్ కోసం ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఏదైతే కారం ఉందో ఆ కారం కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్‌గా ఆయిల్‌లో ఏసుకొని ఆ తర్వాత మనం ఏదైతే ముక్కలు వేరుశనగ పప్పు ఉన్నాయో అవన్నీ ఏసుకొని కలిపేసుకోవడమే. అంతే చాలా ఈజీ ప్రాసెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.